రాహుల్ గాంధీ ఇంతకు ముందు ఏమొచ్చేసి అణుబాంబు పేలుస్తాను అని చెప్పాడు. ఈ ఈసీ మీద భాజపా మీద ఒక పెద్ద అణుబాంబు పేలుతుంది, ఆ అణుబాంబు లాంటి నిజం తెలిస్తే ఈసీ ఒకవైపు బీజేపీ ఒకవైపు పారిపోయి దేశంలో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు అన్నాడు. ఆ తర్వాత ఏమొచ్చేసి ఆ బాంబు తుస్సిమైపోయింది. దానికి సరైనటువంటి ఆధారాలు లేవు, కనీసం డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే అది చేయలేదు. పోనీ సరే ఎక్కడైతే దొంగ ఓట్లు జరిగాయో పోనీ దాని గురించి వివరాలు ఇవ్వండి అంటే అది ఇవ్వలేకపోయాడు. తర్వాత బీహార్ లో ఓటు అధికారిక యాత్ర చేపట్టాడు. ఈ ఓటు అధికారిక యాత్రలో అనేక విధాలుగా బీజేపీని కేవలం ఓట్లు చోరీ అని తప్ప మరి ఇంకేం లేదు. వ్యవస్థాగతంగా పాలన పరంగా ఎటువంటి విమర్శలు చేయలేకపోయాడు. ఇప్పుడేమొచ్చేసి హైడ్రోజన్ అణుబాంబు పేలుస్తాను అంటున్నాడు. ఇంతకు ముందు అణుబాంబు పేల్చాను, ఆ అణుబాంబుతో ఈసీకి బీజేపీకి చాలా వరకు నష్టం వచ్చింది, ఈ హైడ్రోజన్ బాంబుతో మళ్ళీ పూర్తిగా కకావికలం అయిపోతారు, కర్ణాటకలో మహారాష్ట్రలో జరిగినటువంటి ఆ ఓట్ల చోరీ గురించి మొత్తం వివరాలన్నీ బయట పెడతానంటూ ఇప్పుడు మరొక ప్రకటన చేశాడు. అంటే ఈ ఓట్ల చోరీ తప్ప మరొకటి లేదు. పాలనా పరంగా బీజేపీ ఇక్కడ ఇలా చేసింది, ఇలా చేయలేకపోయింది, ఇలా మేమైతే చేయగలుగుతాం అని ఎక్కడ ఏమీ చెప్పలేకపోయాడు. ఆ రోజు వీళ్ళ తాతగారు 13 ఓట్లు దొంగతనం చేసి ప్రధాని అయ్యాడు. తర్వాత ఇందిరాగాంధీ అయితే మొత్తం అంటే ఆవిడకి అన్ని తెలుసు, మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఆవిడ పండిపోయింది. అంటే వాళ్ళ నాన్న చేసిన తప్పిదాలన్నీ తెలుసు ఆవిడకి, నెహ్రూ చేసిన తప్పిదాలన్నీ. ఆ తప్పిదాలు చేయకుండా ఎక్కడ కూడా ఎవరికి అధికారం దొరకకుండా ఎక్కడెక్కడ ఎవరిని ఎలాగిచ్చేయాలో ఆవిడకి తెలుసు. పూర్తిగా దేశ సంస్కృతి నాశనం చేసేసి అన్ని విధాలుగా కూడా అంటే ముఖ్యంగా హిందువులపై దారుణమైనటువంటి కుట్రలు చేసి సెక్యులర్ అనే పదం తీసుకొచ్చేసి లౌకికవాదం అనే పదం తీసుకొచ్చి హిందుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేసి విద్యా వ్యవస్థని కంపు చేసేసి మొత్తం ఓట్లు చోరీ చేసి వీళ్ళు గెలిపిందారు. తర్వాత రాజీవ్ గాంధీ ఏమొచ్చేసి ఈ బ్యాలెట్ పేపర్లు మోసం, అందుకే నేను ఓడిపోయాను కాబట్టి ఈవీఎంలు తేవాలి, ఈవీఎంలు వస్తే ఎటువంటి దొంగతనం చేయడానికి అవ్వదు, పారదర్శకత ఉంటది, మిషన్ అన్ని చూసుకుంటాయి అని చెప్పాడు. దానివల్ల ఈవీఎంలు తెచ్చారు, ఈవీఎంలు తెచ్చి గెలిపొందారు. ఒక్కసారి ఓడిపోతేనే భరించలేకపోయారు వీళ్ళు. ఆ తర్వాత ఏమొచ్చేసి 2 సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది బీజేపీ తర్వాత. ఇప్పుడు 2004, 2009 2 సార్లు గెలిచిన తర్వాత భారతదేశం ఎప్పటికీ మందే. నెహ్రూ నుంచి చూసుకున్నట్లయితే ఇక గాంధీల కుటుంబమే పరిపాలిస్తుంది. ఎప్పుడో అప్పుడో మధ్యలో 2 సార్లు తృతీయ కూటమి ఒకసారి, బీజేపీ ఒకసారి వచ్చాయి కాబట్టి పెద్దగా ఇది నష్టమేం లేదు, మందే అనుకున్నారు. కానీ 2014 నుంచి పూర్తిగా బీజేపీ కొట్టుకొచ్చేస్తుంది. పైగా 3 సార్లు వరుసగా. అంటే ఇప్పుడు నెహ్రూ రికార్డు కూడా కొట్టేశారు, ఇందిరాగాంధీ రికార్డు కూడా నరేంద్ర మోదీ కొట్టేశాడు. ఎలాగంటే ఆవిడ పరిపాలించిన కంటే ఈయనేమో ఎక్కువ పరిపాలించాడు. దీనివల్ల ఇప్పుడు వాళ్ళకి ఇక అర్థమైంది, ఇక ఎప్పటికీ మనం గెలవలేము, మనం ఇంతకు ముందు ఏదైతే చేసామో అదే విధంగా ఈ ఓట్లు చోరీ అనేది తీసుకొద్దామని తీసుకొచ్చాడు. అంతే, మొదటి నుండి ఓట్లు చోరీ తీసుకొచ్చింది వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు హైడ్రోజన్ అణుబాంబు పేలుస్తారట, మరి అది ఎలా ఉంటుందో.